హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th March వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, మనం ప్రతిరోజు కూడా ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ఎగ్జామ్ కండక్ట్ చేయడము జరిగిందండి 2022, అంటే ప్రీవియస్గా. సో ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి, చాలా కష్టంగా అయితే గ్యాదర్ చేస్తున్నామండి, దొరకట్లేదు. సో అన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక్కో పేపర్ని మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క పేపర్స్ యొక్క పీడిఎఫ్ ఇవి దొరకవండి, మీకు చాలా కష్టం ఇవి దొరకడము. ఓకే, దొరికినా ఏదో ఒకటి దొరుకుతాయి, అన్నీ కూడా దొరకవు. సో ఇవన్నీ కూడా మీ అందరి కోసము, ఎవరైతే కోర్స్ తీసుకున్నారో మన యాప్లో వారందరి కోసం కోర్సులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి ఎందుకు ప్రీవియస్ పేపర్స్ని చదవడం అంత ముఖ్యం అంటే, ఎస్, ఎగ్జాక్ట్లీ ముఖ్యం. చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రశ్నల సరళి మనకు తెలుస్తుంది. ఏ టాపిక్ పైన మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి అవగాహన అనేది చాలా వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. అయితే చాలామంది కోర్స్ తీసుకున్నారండి మన యాప్లో, చాలామంది కోర్స్ తీసుకున్నారు, కానీ ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని ఫాలో అవ్వట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే యాప్లో కోర్స్ తీసుకున్నారో ఖచ్చితంగా వారంతా కూడా వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే కూడా ఆఫర్ అయితే ఉందండి, ప్రజెంట్ తీసుకోండి. ఈరోజు ఒక్కరోజు మాత్రమే 399, తర్వాత 599 అయితే అవుతుంది. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే నాతో డైరెక్ట్గా చాట్ చేయవచ్చు యాప్లో. ఓకే, సో కరెంట్ అఫైర్స్ మాత్రం చెప్పానండి, మిగతావన్నీ కూడా అప్డేట్ చేసుకుందాం. ఓకే, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద లూంబిని ఫెస్టివల్ సెలబ్రేటెడ్? లూంబిని పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారండి? ఆంధ్రప్రదేశ్. ఓకే, ఏపీలోనే లూంబిని పండుగను నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అపాయింట్మెంట్ డే, నియమిత తేదీ అని అంటారు. దీన్నే 2024 ఏ రోజును మనము పిలుస్తాము? అపాయింట్మెంట్ డే జూన్ 2 అండి. తెలంగాణ ఏ రోజు వచ్చిందండి? జూన్ 2, 2014న రావడం జరిగింది. దాన్నే అపాయింట్మెంట్ డే అంటారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి ఒక మార్క్ వస్తుందండి కంపల్సరీగా ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్, వదిలేయండి. కాశీ, గారో, జయంతియా వంటి భాషలు ప్రధానంగా డాష్లో మాట్లాడతారు. ఎన్నోసార్లు రిపీట్ అయిందండి ఈ క్వశ్చన్. ఓకేనా? కాశీ, గారో, జయంతియా కొండలు ఎక్కడుంటాయని చాలాసార్లు అడిగారు. ఇక్కడ డైరెక్ట్ కాశీ, గారో, జయంతియా భాషలు అడుగుతున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. ఇవి ఎక్కడుంటాయో తెలిస్తే ఆన్సర్ తెలుస్తుంది. ఏంటి? మేఘాలయ. ఆ భాషలు అక్కడే మాట్లాడతారు. ఆ కొండలు కూడా, కాశీ, గారో, జయంతి అనేటువంటి కొండలు కూడా మనకు అక్కడే కనిపిస్తాయి. ఓకే, మేఘాలయలో. నెక్స్ట్ వన్, అంతరించిపోతున్న హిమాలయ మూలికల పరిరక్షణకు తన వంతు సహకారం అందించడానికి 1 కోటి వ్యాయంతో మొదటి బయోడైవర్సిటీ పార్క్ క్రింది వాటిలో ఏ రాష్ట్రం రూపొందించింది? మొదటి బయోడైవర్సిటీ పార్క్ అండి. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే,
మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి, ఇటీవల తరచుగా అడుగుతున్నారు. ఏంటి అంటే భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ పేరేంటి? మొట్టమొదటి నేషనల్ పార్క్ పేరు తెలిసిన వాళ్ళు కంపల్సరీగా కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ఫస్ట్ నేషనల్ పార్క్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, కరెంట్ అఫైర్స్ చెప్పట్లేదు. ఓకే, కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చెప్తున్నాను కదా, మన ఛానల్లో ఫాలో అవ్వండి. దేశంలో నేరగాళ్ల బయోమెట్రిక్ డేటాబేస్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రము. దేశంలో నేరగాళ్ల బయోమెట్రిక్ డేటాబేస్ ఏ రాష్ట్రం ప్రారంభించిందండి? మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన స్వర రూపాలు క్రింద ఇవ్వబడ్డాయి. హిందుస్థానీ సంగీతంతో సంబంధం లేని దాన్ని గుర్తించండి. ఏంటండి? తాళా అనే దానితో సంబంధం లేదండి. తాళా. ఓకే, తుమ్రి, ధ్రుపద్, ఖయాల్ అనేటువంటివి హిందుస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. ఓకేనా? తాళా అనేది ఉపయోగించరు. నెక్స్ట్ వన్ చూద్దాం. కేరళలోని పలయూర్ జిల్లాలో పురాతన సెయింట్ థామస్ చర్చ్ ఎప్పుడు స్థాపించబడింది? కేరళలోని పలయూర్ జిల్లాలో పురాతన సెయింట్ థామస్ చర్చ్ ఎప్పుడండి? 52 AD. ఓకేనా? 52 AD. నెక్స్ట్ వన్, జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? ఎప్పుడండి? 25 జనవరి. 25 జనవరి ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తాము. అదేవిధంగా దీనికంటే ఒక రోజు ముందు 24, ఓకే, 24th జాన్ ఏ రోజు నిర్వహిస్తాం తెలుసా అండి? గర్ల్ చైల్డ్ డే. ఓకే, గర్ల్ చైల్డ్ డే, బాలికల దినోత్సవము. ఓకేనా? బాలికల దినోత్సవము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, డాష్ నిరోధ చట్టము 28 సెప్టెంబర్ 1929 ఆమోదించబడిన ఒక శాసన చట్టము. ఇది శారదా చట్టంగా ప్రసిద్ధి చెందింది. ఏంటది? బాల్య వివాహ చట్టం అండి. ఎప్పుడు తీసుకొచ్చారు? 1929 సెప్టెంబర్ 28న శారదా చట్టం బాల్య వివాహాలను నిరోధించడానికి తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును డాష్ మరియు ఒక ప్రైవేట్ సంస్థ KPIT లిమిటెడ్ అభివృద్ధి చేశాయి. ఎవరెవరండి? శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన సంస్థ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్, మరియు ఒక ప్రైవేట్ సంస్థ అయినటువంటి KPITతో కలిసి భారతదేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును అయితే రూపొందించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా తూర్పు తీరంలో ఉన్న డాష్ 1723లో ఫ్రెంచ్ వారిచే ఆక్రమించబడింది. ఏంటది? యానం అండి, యానం. ఓకే, యానం ప్రజెంట్ ఎక్కడుందండి? పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో దీన్ని కలిపివేయడం అయితే జరిగింది. ఓకేనా? తమిళనాడు నుంచి చిన్న ప్లేస్ ఉంటుంది, కేరళ నుంచి చిన్న ప్లేస్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్న ప్లేస్, 3 ప్లేస్లను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 1957లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటి మహిళ పార్లమెంట్ సభ్యురాలు అయిన మొదటి మహిళల్లో ఒకరిగా గుర్తుండిపోయే వ్యక్తి ఎవరండి? కుమారి మోతే వేద కుమారి గారు. కుమారి మోతే వేద కుమారి గారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ముసుగుల నృత్యం అని కూడా పిలువబడే బుట్ట బొమ్మలు అనేది ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశానికి చెందిన విలక్షణ జానపద నృత్య రూపము? ముసుగుల నృత్యము అని కూడా పిలువబడే బుట్ట బొమ్మల నృత్యము ఎక్కడండి? పశ్చిమ గోదావరిలో చాలా ఫేమస్ అండి ఇది. ఇక్కడ పశ్చిమ గోదావరి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎట్టి పోషక విలువలు ఉండని, వృక్షాల మనుగడ లేని, సారరహితమైన, భారీగా కోతకు గురైన ప్రాంతాలలో కనిపించే నేలలుగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని బద్వేల్, జమ్మలమడుగు ప్రాంతాల్లో కనిపించే నేల రకము ఏంటది? ఇలాంటి పోషక విలువలు ఉంటాయండి.
ఓకేనా. వృక్షాలు మనుగడ కూడా ఉండదు అక్కడ. సారహీన నిస్సారంగా ఉంటాయి. భారీగా కోతలకు కూడా గురవుతుంది. ఏంటది? స్కెలటల్ నేలలు అంటారు వాటిని. ఏమంటారు? స్కెలటల్ నేలలు. ఇంపార్టెంట్ అండి. అందుకే అక్కడ పంటలు పండడం చాలా తక్కువ. నెక్స్ట్ వన్, అమరావతి స్తూపము పురాతన భారతదేశ బౌద్ధ కళ, వాస్తుశిల్పకళకు ప్రసిద్ధి నమూనా. ఇది క్రింది వారిలో ఎవరు నిర్మించారు? ఎవరండి? శాతవాహనులండి. ఓకే, శాతవాహనుల రాజధాని అమరావతి. ఓకే, శాతవాహనుల రాజధాని ఏంటి? అమరావతి. 3 ఉండేవి. ఒకటేమో తెలంగాణలోని కోటిలింగాల, రెండోది ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, మూడోది ఏంటిది పైఠాన్ అనేది ఉంటుందండి, ఒకటి మహారాష్ట్రలో ఉంటుంది. 3 రాజధానులతో పాలించేవారు శాతవాహనులు. అందులో ఒకటి అమరావతి. వీరి కాలంలోనే అమరావతి స్తూపం అయితే బౌద్ధ స్తూపము నిర్మించడము జరిగింది. నెక్స్ట్ వన్, మద్రాస్ సంగీత అకాడమీని ఎప్పుడు స్థాపించారు? మద్రాస్ సంగీత అకాడమీ ఎప్పుడండి? ఆగస్టు 1928న స్థాపించడం జరిగింది. ఓకే, ఆగస్ట్ 1928. నెక్స్ట్ వన్, ప్రజలు ఆరాధించడం లేదా వారి ఉద్యోగాల విధులను నిర్వహిస్తూ కూడా జ్ఞానోదయం పొందవచ్చని భావించే బౌద్ధ మతంలోని ఒక రూపము డాష్ మతము. ఈ బౌద్ధ మతం భారతదేశంలో మరియు అనేక ఆసియా దేశాలలో ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఆమోదయోగ్యమైంది. ప్రజలు ఆరాధించడం లేదా వారి ఉద్యోగాల విధులు నిర్వహిస్తూ కూడా జ్ఞానోదయం పొందవచ్చని తెలిపేటువంటి ఒక బౌద్ధ మత శాఖ. ఏంటది? మహాయానము. ఓకే, మహాయానము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద షీట్ మైకాను ఉత్పత్తి చేసే ప్రదేశం ఏంటి? షీట్ మైకా ఏంటి? నెల్లూరు. ఓకే, షీట్ మైకా నెల్లూరు. నెక్స్ట్ వన్, భారత ఉపఖండమంతటా పర్షియన్ సంస్కృతిని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన 3వ మొఘల్ చక్రవర్తి ఎవరు? భారత ఉపఖండం అంతటా పర్షియన్ సంస్కృతిని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన మొఘల్ చక్రవర్తి 3వ వ్యక్తి అక్బర్. ఓకే, అక్బర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ వదిలేయండి. ఆంధ్రప్రదేశ్లోని శంకరం గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై ఉన్న ప్రదేశం పేరు తెలపండి. ప్రతి ఒక్కటి శిల్పకళ రచనలను కలిగి ఉంటూ ఆ కొండ ఏకశిలా స్తూపం మరియు రాకట్ గృహాల సమూహంతో నిండి ఉంది. ఆన్సర్ బొజ్జన్న కొండ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏం కొండ? బొజ్జన్న కొండ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ జానపద గేయాలు మహాభారతంలోని పాత్రల పరక్రమాలను వివరిస్తాయి? ఏంటి? పాండవాని. ఓకే, పాండవాని ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలోని విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహించే అత్యంత ముఖ్యమైన ప్రాంతీయ పండుగగా పరిగణించే ఒక ప్రత్యేకమైన పండుగ. ఆన్సర్ సిరిమానోత్సవము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సిరిమానోత్సవము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2014 ఎన్నికల్లో శ్రీ చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు? 102 అండి. ఎన్నండి? 102. ఇది కూడా కరెంట్ అఫైర్స్ వదిలేయండి, ఇది కూడా అవసరం లేదు. స్టార్ గేజింగ్ కోసం దాదాపు 18 ప్రదేశాలలో శక్తివంతమైన టెలిస్కోప్ ఏర్పాటుతో భారతదేశపు మొదటి డార్క్ నైట్ స్కై రిజర్వ్ కింది ప్రదేశాలలో ఎక్కడ ఉండబోతుంది? ఓకేనా, డార్క్ నైట్ స్కై రిజర్వ్ లదాఖ్ అండి. ఓకే, లదాఖ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, అవసరం లేదు. నెక్స్ట్, గత కొన్ని సంవత్సరాలుగా సముద్రపు నీటి చేరికను చవిచూస్తున్న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడరేవు పేరు తెలపండి. ఏంటండి? కాకినాడ ఓడరేవు. ఓకే, కాకినాడ ఓడరేవు. నెక్స్ట్, డాష్ సవరణ అనేది విద్యా హక్కు బిల్లు 2008కు తదుపరి చట్టాన్ని మరియు అంతిమంగా విద్యా హక్కు చట్టం 2009కు అందించింది. ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 86వ రాజ్యాంగ సవరణ.
సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేస్తున్నాను, రెగ్యులర్గా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.